గ్లోబరీనా కేటీఆర్ సంస్థ అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ఇంటర్ పేపర్ల కరెక్షన్లో తప్పులు జరిగాయని, ఆ సమయంలో గ్లోబరీనా సంస్థనే ఫలితాలు వెల్లడించిందన్నారు. ఆ సంస్థ తప్పిదం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు. గ్లోబరీనాపై కేసు పెట్టాల్సింది పోయి వదిలేశారన్నారు. ఇప్పుడు అదే సంస్థ పేరు మార్చుకుని కంపెనీ పెట్టిందని, సిబిఎస్ఈ పేపర్ను కూడా ఆ సంస్థే లీక్ చేసిందని ఆరోపించారు సీఎం. ఆ గొప్పతనం అంతా కేటీఆర్దే అంటూ సెటైర్ చేశారు. గ్లోబరీనాతో తనకు సంబంధం లేదని కేటీఆర్ చెబుతున్నారని, ఆ సంస్థ ఎలా వచ్చింది అనేది విచారణ చేయిస్తామన్నారు రేవంత్ రెడ్డి. జన్వాడ భూములు కేటీఆర్కు ఏ రాజుల నుంచి వచ్చాయని ప్రశ్నించారు. వెంటనే కేటీఆర్ గ్లోబరీనాపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నా ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. 2023 నుంచి ఇప్పటి వరకు జరిగిన నియామకాలపై కేటీఆర్ ప్రశ్న అడిగితే అసెంబ్లీలో పేర్లతో సహా చెబుతానన్నారు సీఎం. పేపర్లు అమ్ముకుని పరీక్షలు పెట్టలేదు, నోటిఫికేషన్ వేయడానికి 10 ఏళ్లు పట్టిందా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రశ్నాపత్రాలు లీక్ చేయాలి, మళ్లీ పరీక్ష పెట్టాలి, మళ్లీ అమ్ముకోవాలి, ఇదే కేటీఆర్ ఉద్దేశం అన్నారు రేవంత్ రెడ్డి. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ఇంటర్ పేపర్ల కరెక్షన్లో తప్పులు జరిగాయని, ఆ సమయంలో గ్లోబరీనా సంస్థనే ఫలితాలు వెల్లడించిందన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి చాలా సుదీర్ఘంగా మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో సెంట్రల్ హాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను పరిశీలించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్ సందర్భంగా అనేక అంశాలని ప్రస్తావించారు. కీలకంగా చెప్పాలి అంటే, ఒకటి గ్లోబరీనాకు సంబంధించినటువంటి ఎపిసోడ్, 2 కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఎపిసోడ్, 3 ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఎపిసోడ్. లేటెస్ట్గా జరుగుతున్నటువంటి పొలిటికల్ సర్కిల్కి సంబంధించినటువంటి చర్చ మొదటగా గ్లోబరీనాకు సంబంధించినటువంటి విషయం. గ్లోబరీనాకు సంబంధించినటువంటి టెండర్ గతంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఇవ్వడానికి సంబంధించినటువంటి ప్రక్రియలో 25 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ గ్లోబరీనా సంస్థ కేటీఆర్కి సంబంధించినటువంటి బినామీది అనేటువంటి ఆరోపణ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. అయితే నిజంగా ఆయన చేసినటువంటి ఆరోపణ చేయాలనుకుంటే ఇవన్నీ మానేసి సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫిర్యాదు చేయాలనేటువంటి సూచన కూడా ఆయన చేశారు. ఆ ఫిర్యాదు చేస్తే ఇమ్మీడియట్గా విచారణ చేయిస్తానని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ చిట్చాట్ ముగింపు సందర్భంగా మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా గ్లోబరీనాకు సంబంధించినటువంటి విషయంలో చెప్పారు. ఇప్పటికే గ్లోబరీనాకు సంబంధించినటువంటి అంశంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని, ఆ విజిలెన్స్ విచారణ ముగిసిన తర్వాత అందరి సంగతి తేల్చేస్తామనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. విజిలెన్స్ విచారణ జరుగుతున్నటువంటి విషయం చాలా మందికి తెలియకపోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. అయితే ప్రభుత్వంలో ఉన్నది మీరే కాబట్టి గ్లోబరీనా మీద విచారణ చేయొచ్చు కదా అనేటువంటి ప్రశ్నకి ఆయన బదులిస్తూ, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ మళ్ళీ కేటీఆర్ చేస్తారు కాబట్టి ఆయనే ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని కొనసాగిస్తూనే, జన్వాడలో కేటీఆర్కి ఉన్నటువంటి ఫామ్ హౌస్ ల్యాండ్స్ ఏ రాజుల నుంచి వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా తెలుస్తామని చెప్పారు. అలాగే గ్లోబరీనాకి వెనకాల ఎవరున్నారు అనేటువంటి విషయాలన్నిటి కూడా బయటికి వస్తాయనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. గ్లోబరీనా అనేటువంటి సంస్థని ఆ రోజే కట్టడి చేసి ఉంటే, ఆ రోజే కేసులు పెట్టి ఉంటే, తర్వాత జరిగినటువంటి సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ కావచ్చు, 10వ తరగతి ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి లీకేజ్ కావచ్చు, ఇవాళ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారం వచ్చేదే కాదనేటువంటి అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కేటీఆర్ పరువు నష్టం దావా వేస్తానని చెప్పినటువంటి అంశానికి సంబంధించి ఆయన సెటైరిక్గా స్పందించారు. పరువు ఉన్న వాళ్ళు పరువు నష్టం వేస్తారు కానీ కేటీఆర్ పరువు నష్టం ఏం వేస్తారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన సెటైరిక్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో కూడా బీఆర్ఎస్ రోజుకొక వాదన చేస్తుంది అని చెప్పేసి ఆయన ఆరోపించారు. మొదట కన్నెపల్లి నుంచి నీళ్లను లిఫ్ట్ చేయమన్నారు, తర్వాత ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కాపర్ డ్యామ్ కట్టి నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్తున్నారు. అసలు వాళ్ళకు పొంతన లేని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని చెప్తూనే, ఇంతకీ హరీష్ రావుని ఇరిగేషన్ శాఖ మంత్రిగా 2వసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు తప్పించారనే దానికి ముందు ఆయన సమాధానం చెప్పాలనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు భారీగా అంచనాలను పెంచి డబ్బులు సంపాదించారనేటువంటి ఆరోపణ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. దాంట్లో భాగంగానే కేసీఆర్ తిరిగి హరీష్ రావుని కొనసాగించలేదు అనేది ఆయన చెప్తున్నటువంటి అంశం.
ఇక ధర్నాకు సంబంధించి కావచ్చు నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన స్పందించారు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి చాలా కమిట్మెంట్తో ఉన్నాం మేము, అందుకే ఇప్పటికే 70,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చాం. ఒకవేళ కేటీఆర్కి అనుమానం ఉంటే అసెంబ్లీలో ప్రశ్న వేస్తే ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామనేటువంటి అంశాన్ని కూడా పేర్లతో సహా ఇస్తామన్నారు. కానీ తాము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇచ్చి మేమిచ్చామని బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలకు కూడా ఆయన స్పందించారు. మీరు కనుక నిజంగానే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే పేపర్ లీకేజీలు అయ్యేవి కావు. పేపర్ లీకేజీలు అలాగే పేపర్ లీకేజ్ అయ్యి మళ్ళీ పేపర్ ఎగ్జామ్ పెట్టడం, తర్వాత లీకేజ్ చేసి పేపర్లు నమ్ముకునేటువంటి ప్రయత్నమే బీఆర్ఎస్ చేసింది తప్పితే దాంట్లో ఉద్యోగాలు నియామకాలు చేయాలనేటువంటి ఆలోచన లేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన చెప్తూ వచ్చారు. మొత్తానికి మరోవైపు దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి పంపుల రన్నింగ్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆయన స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడాది పాటు నుంచి ఈ దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఇప్పుడు వాటిని పూర్తి స్థాయిలో మోటార్లు రన్ చేయడానికి వీలైంది కాబట్టి చేస్తున్నా తప్పితే ఎవరు సూచించాల్సినటువంటి అవసరం లేదు, మాకు రైతుల మీద కన్సర్న్ ఉందనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్తూ వచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీనే అనేటువంటి అంశాన్ని చేశారు. ఎందుకంటే కాళేశ్వరం మీద సిబిఐకి విచారణ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు తొక్కిపెట్టారనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నేతలు చెప్తున్నట్టుగా కాళేశ్వరంలో కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి లోపాల మీదనే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరింది తప్పితే మిగతా విషయాల మీద కోరలేదనేటువంటి ఆరోపణకు సంబంధించి కూడా ఒక వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. నిజంగానే ఇప్పటి వరకు సిబిఐ కనుక అలాంటి అభిప్రాయంతో ఉంటే సిబిఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ కేంద్ర మంత్రులు లేఖ రాయిస్తే ఇమ్మీడియట్గా కాళేశ్వరం పూర్తి స్థాయిలో విచారణ చేయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, ఆ లేఖ రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇక రక్తానికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి చూస్తే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చేసినటువంటి కామెంట్ని బీఆర్ఎస్ నాయకులు రక్తదానం చేస్తూ నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం మీద కూడా ఆయన మాట్లాడారు. రక్తదానం చేసినటువంటి వాళ్ళలో ఎవరు కూడా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ ఎవరు లేరు. ఆఖరికి రక్తదానం చేసుకున్నటువంటి వాటిని కూడా ఉస్మానియాకో, గాంధీ హాస్పిటల్కో రక్తదానం చేయకుండా మిగతా కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే రక్తదానం చేశారు అనేటువంటి ఆరోపణ కూడా ఆయన చేసినటువంటి సందర్భం అయితే ఈ చిట్చాట్లో కనపడింది. మొత్తానికి బీఆర్ఎస్ టార్గెట్గా చేసినటువంటి చిట్చాట్లో గ్లోబరీనాకు సంబంధించినటువంటి విషయం అలాగే కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా కూలంకషంగా సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రైట్, థ్యాంక్ యూ చారి.